హాయ్! హలో అండి. వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. ఈరోజు మీకు పెరుగు వంకాయ కూర చేసి చూపిస్తా. పెరుగు వంకాయ ఏముంది మజ్జిగ పులుసే కదా! మజ్జిగ పులుసులో వంకాయ కూర కలుపుతాం. అలా కాదండి. ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు యూట్యూబ్‌లో చూడండి కావాలంటే. వంకాయ మజ్జిగ పులుసు ఉంటుంది కానీ వంకాయ పెరుగుతో ఉండదు. నేనిది మీకు చేసి చూపిస్తా. చేసుకోవడం చాలా ఈజీ. సింపుల్‌గా అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్‌లో కూర అయితే అయిపోతుంది. దానికోసం లేత వంకాయలని తీసుకొని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచండి. వంకాయ అనేది కండ్రు రాకుండా ఉంటుంది. కలర్ అనేది మారకుండా ఉంటుంది. ఇలాగ చక్కగా కట్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేయండి. తరువాత కర్రీ కోసం ఒక 4 పెద్ద సైజు టమాటాలు, ఒక పెద్దుల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి. మెయిన్ ఇంగ్రీడియెంట్ ఈ కర్రీ కోసం పెరుగు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం బాండీ పెట్టుకొని, తగినంత ఆయిల్ కూరకి వేసేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేయండి. లేదా జీలకర్ర పొడి ఎక్కువ వేసుకునేటట్లయితే ఇక్కడ ఓన్లీ తాలింపు దినుసులు వేయండి. నేనిక్కడ తాలింపు దినుసులు కూడా యూజ్ చేయటం లేదు. ఓన్లీ జీలకర్ర యూజ్ చేశాను. తర్వాత జీలకర్ర కొద్దిగా చిటపటమన్నాక కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్‌ని వేసేసి, ఒక్కసారి అలా తిప్పుకొని పచ్చిమిర్చి కూడా ఇదే స్టేజ్‌లో వేసేసేయాలి. పచ్చిమిర్చి కూడా ఇట్లా వేస్తే కారం అనేది ఆయిల్‌లోకి దిగి కారమంతా కర్రీకి పట్టిద్ది. ఎక్కువ కారం వేయకపోయినా ఇక్కడ సరిపోతుంది అన్నమాట. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయని ఫ్రై చేసి ఒక్క 2 నిమిషాలు అలా వదిలేయండి. ఈ పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయ అనేది కొద్దిగా మెత్తపడాల. అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజు మనం టమాటాస్‌ని కట్ చేసాం కదా! 4 టమాటాస్‌ని, ఆ టమాటాస్‌ని కూడా వేసేసి వీటన్నిటిని బాగా మెత్తపడనివ్వాల. ఇదే స్టేజ్‌లో కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. ఫ్లేవర్ బావుంటుంది. లేదా కసూరి మేతి ఉంటే ఇక్కడ వాడుకోండి. చాలా బావుండిద్ది ఇంకా టేస్ట్ అనేది. తర్వాత వీటన్నిటిని ఒకసారి తిప్పేసేసుకొని, మూత పెట్టేసేసి ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉడకనివ్వండి. ఇది ఉడికేలోపు ఒక చిన్న ప్రిపరేషన్ ఉంది రండి చూపిస్తా. మనం ఇలా కట్ చేసుకొని ఉంచుకున్న వంకాయలన్నిటిని తీసేసి నీట్‌గా ఒకసారి వాష్ చేసుకుంటూ వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇదే బౌల్‌లో ఉంచకూడదు. వేరే బౌల్‌లోకి వాటర్ ఏమీ రాకుండా ఈ వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి. ఇలాగ వంకాయలన్నీ తీసేసుకున్న తర్వాత ఫ్రీగా ఉండాలా, అది సరిపోదని చెప్పేసి నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. వంకాయలన్నీ వేరే గిన్నెలోకి వేసేసుకొని, ఇక్కడ మనము చికెన్స్‌ని వాటిని మ్యారినేట్ చేస్తాం కదా! అలాగే ఇక్కడ వంకాయలను కూడా మ్యారినేట్ చేయాలా. దానికోసం తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా ఖచ్చితంగా వేయండి. టేస్ట్ చాలా బావుండిద్ది. కారం వీటన్నిటిని వేసేసి ఈ వంకాయలకన్నిటిని మంచిగా పట్టించండి. ఎక్కడ వంకాయలకి ఎలా పడితే అలా వదిలేయొద్దు. ఈ ఉప్పు, కారం, గరం మసాలా అనేది మొత్తం వంకాయలకి చక్కగా పట్టాల. అప్పటి వరకు మొత్తం కలపండి. మీకే కలపటం రాకపోతే చక్కగా అలా ఎగరేయొచ్చు. నో ఇష్యూ. చక్కగా ఇలా కలిపేసిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న పావు కప్పు పెరుగు. అంటే మీకు చెప్పాలి అంటే 100 గ్రామ్స్ ఉండొచ్చు. అంటే చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటది కదా! హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. దానికి చిన్న పెరుగు ప్యాకెట్ 10 రూపీస్‌ది ఉంటుంది గదా! అదైతే సరిపోతుంది. అంత పెరుగు తీసేసుకొని, ఈ పెరుగంతా కూడా వంకాయలకి బాగా పట్టించాలి. ఎక్కడ ఉండకుండా వంకాయలకి ఎంత బాగా పట్టిస్తామో ఇదేం మనం మ్యారినేషన్ అంటున్నామని ఏమి కొద్దిగా సేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు అలా వదిలేయాల్సిన అవసరం లేదు. వెంటనే చేసేసుకోవచ్చు. క్విక్‌గా అండ్ ఈజీగా అయిపోద్ది. ఇలా పెరుగు మొత్తం కలిపేసి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేస్తూ ఉన్నాం కదా! టమాటా, ఆనియన్స్. చూడండి ఈ టమాటా, ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినాయి. టమాటా మీద నుంచి స్కిన్ అనేది సెపరేట్ అయిపోయింది. ఆనియన్ అనేది కూడా చక్కగా మగ్గిపోయి ఉంది. ఈ స్టేజ్‌లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న వంకాయలు, పెరుగు వంకాయలండి. అదే ఈ పెరుగుతో కలిపి ఉంచాం కదా! పెరుగు వంకాయలని మొత్తం ఇలా దీంట్లోకి వేసేసేయండి. తర్వాత ఒక్కసారి తిప్పుకొని పెరుగు, వంకాయని మొత్తం ఆయిల్‌లో కలిసేటట్లు, ఈ టమాటాలో కలిసేటట్లు కలుపుకొని మనము గిన్నెలో కొంచెం పెరుగు అదంతా ఉండిపోతుంది గదా! మసాలా, ఉప్పు, కారం అనేది. అది కొద్దిగా వాటర్ వేసేసి తొలిపేసి ఆ వాటర్‌ని ఇందులో వేసేసుకోండి. వాటర్ కావాలంటే వెయ్యొచ్చు, లేకపోతే లేదు. బట్ కొద్దిగా గ్రేవీగా కావాలి అనుకుంటే కనక వాటర్ వేయండి. వాటర్ వేయకపోయినా పర్వాలేదు. కానీ వేస్తే కొంచెం గ్రేవీగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా! ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ త్వరగా అయిపోద్ది. హోమ్ మేకర్స్‌కి కానీ, హౌస్ వైఫ్‌కి కానీ త్వరగా అయిపోయే వీడియోస్ నేను చేసి చూపిస్తూ ఉంటాను. చూడండి ఇలా మూత పెట్టేసేసి మగ్గిచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుకుంటా ఉండండి. లేకపోతే అడుగంటిద్ది. పెరుగు ముందు కలపటం వల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ వేయకపోవటం వల్ల మనకి పెరుగనేది విరిగిపోదు. ఈ వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేస్తే విరిగిపోయిద్ది, చేదొచ్చేసిద్ది,
కర్రీ అనేది అస్సలు స్ట్రక్చర్ బాగోదు, చూస్తాకి బాగోదు. అందుకని ముందు మ్యారినేషన్ చెయ్యాల. చూసారా 2 సార్లు నేను మధ్యలో కలిపి తిప్పాను. తర్వాత చక్కగా ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయిపోయింది. ఇలా సెపరేట్ అయితేనే కర్రీ అనేది ప్రిపేర్ అయినట్లు, రెడీ అయినట్లు, టేస్ట్ అనేది సూపర్‌గా ఉండిద్ది అన్నట్లు. తక్కువ ఆయిలే పట్టిద్ది, ఎక్కువేమి పట్టదు.